Okay students, good morning to all. I am Dasar Srinivas Rao, CT lecturer, Government Vocational Junior College, Guntur. Today's topic is Senior Enter, CT, Construction Practice Law, Unit 7. Unit 7, Paper 1, Unit 7. Roofs. ఆల్రెడీ రూఫ్స్ లాస్ట్ క్లాస్లో కొంచెం ఇంట్రడక్షన్ చెప్పి ఉన్నాను. మళ్ళీ అయినా కానీ ఫ్రెష్గా మొదటి నుంచి మనం చెప్పుకుందాం. రూఫ్స్లో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇంట్రడక్షను, నెక్స్ట్ definition of roof, and concept of roof. Third one is classification of roofs. అందులో టైప్స్ వచ్చి పిచ్డ్ రూఫ్స్, టైప్స్ ఆఫ్ పిచ్డ్ రూఫ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ కింగ్ పోస్ట్ ట్రస్ అండ్ క్వీన్ పోస్ట్ ట్రస్. క్వీన్ పోస్ట్ ట్రస్. దిస్ టైప్ ఆఫ్ పిక్చర్డ్ రూఫ్స్లోనే మనకి ఫ్లాట్ రూఫ్స్ అని కూడా వస్తాయి. పిక్చర్డ్ రూఫ్స్, టైప్స్ ఆఫ్ పిక్చర్డ్ రూఫ్స్ అండ్ ఫ్లాట్ రూఫ్స్. దీంట్లోనే ఆర్సీసీ రూఫ్స్ కూడా వస్తాయి మనకి. ఆర్సీసీ రూఫ్స్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈరోజు దీని వరకు మనం కంప్లీట్ చేసుకుంటే మనకి లెసన్ కొంతవరకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్లో వచ్చేసరికి మనం ఇంట్రడక్షన్ నేర్చుకోవాల్సిన ఈ చాప్టర్లో ఏముంటుంది, రూఫ్స్ అంటే ఏంది, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, దాంట్లోనే భాగంగా డెఫినేషను, టైప్స్ ఆఫ్ పిక్చర్డ్ రూఫ్స్, ఫ్లాట్ రూఫ్స్ అండ్ ఆర్సీసీ రూఫ్స్, కింగ్ పోస్ట్ ట్రస్ అండ్ క్వీన్ పోస్ట్ ట్రస్, అగైన్ స్టీల్ ట్రస్సెస్. ఈ దాటిన తర్వాత కింగ్ పోస్ట్, క్వీన్ పోస్ట్ కూడా అయిన తర్వాత బేసింగ్ ఆన్ ద స్పాన్, డిపెండింగ్ అపాన్ ద స్పాన్ని బట్టి పెరిగే కొంది ఒక్క ట్రస్ అనేది మనకి వేయడానికి కుదరదు. డిఫరెంట్ ట్రస్సెస్ స్పాన్ పెరిగే కొంది ట్రస్సెస్ని మారుస్తూ ఉండాలి. దాంట్లో ఏమొస్తాయంటే స్టీల్ ట్రస్సెస్ వస్తాయి. స్టీల్ ట్రస్సెస్లో ఏమొస్తాయి, దానికి వేరియస్ పార్ట్స్ ఆఫ్ స్టీల్ ట్రస్సెస్, and panels for different spans. డిఫరెంట్ స్పాన్స్ ఇలా చెప్పుకుంటూ ఉంటే మనం ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మనకి మిగిలిపోయాయి. దాన్ని ఇది డిస్కస్ చేసిన తర్వాత మనం చూసుకుందాం. దీంట్లో మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏమొస్తుందంటే ఇవన్నిటి గురించి మనం రూఫ్స్ యొక్క మెటీరియల్స్, దానికి కావాల్సినటువంటి టూల్స్ రిక్వైర్మెంటు అండ్ వెదర్ ప్రూఫ్ కోర్స్ ఇన్ ఆర్సీసీ రూఫ్, ఇటువంటివన్నీ తెలుసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ మన డెఫినేషన్ ఆఫ్ రూఫ్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ రూఫ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వేసిన తర్వాత పైన రూఫ్ లేకుండా అలా 4 గోడలు వదిలేస్తే ఏమవుతుంది, అది మొండి గోడలాగా తయారవుతుంది. కాబట్టి రూఫ్ అనేది వేయటం అనేది పక్కా అంటే ఎసెన్షియల్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రూఫ్. మనకేంది కాన్సెప్ట్, పైన సన్లైట్ నుంచి, ఎయిర్ నుంచి
రెయిన్ నుంచి, స్నో నుంచి, ఎక్సెట్రా ఏమన్నా విండ్, వీటన్నిటి నుంచి కాపాడటానికి రూఫ్ వేయటం అనేది మనకి ఎసెన్షియల్. అది రూఫ్. అసలు రూఫ్ అంటే ఏంటి? డెఫినేషన్ ఆఫ్ రూఫ్. డిఫైన్ ద రూఫ్ అంటాం. 2 మార్క్స్ కోసం. డిఫైన్ ద రూఫ్. ద టాప్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్, ద టాప్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ against sunlight, rain and snow etc. మనకు పైన ఉండేటువంటి టాప్ మోస్ట్ పార్ట్ని మనం రూఫ్ అంటాం. అది మనకి ఏం చేస్తుంది? సన్లైట్ వీటి నుంచి కాపాడుతుంది. లోపల లైట్ డైరెక్ట్ పడకుండా మనకి వర్షం వచ్చినా ప్రొటెక్షన్గా ఉండడానికి దాన్నే రూఫ్ అని అంటాం మనం. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ రూఫ్స్ యొక్క క్లాసిఫికేషన్ ఆఫ్ రూఫ్స్లో 1 ఏంటి మనకి? ఫ్లాట్ రూఫ్స్ ఆర్ టెర్రేస్డ్ roofs. Second one is lean to roof or sloping roofs. Next, third one is curved roofs. ఇవి మనకి రూఫ్స్లో వచ్చి క్లాసిఫికేషన్లో వచ్చేటువంటి రూఫ్స్. ఈ క్లాసిఫికేషన్లో ఫ్లాట్ రూఫ్ ఆర్ టెర్రేస్డ్ రూఫ్ ఒకటే, లీన్ టు రూఫ్ ఆర్ స్లోపింగ్ రూఫ్, కర్వ్డ్ రూఫ్స్. మనం ఇంకా నెక్స్ట్ 1 by 1 డిస్కస్ చేసుకోవాలి కాబట్టి ఇది తుడిపేస్తున్నాను. ఈ పార్ట్లో మనకి ఇది తుడిపేస్తాను. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద ఫ్లాట్ రూఫ్స్. ఈ ఫ్లాట్ రూఫ్స్ని మనం డిఫైన్ చేయాలంటే ఆర్సీసీ రూఫ్ స్లాబ్స్నే ఫ్లాట్ రూఫ్స్ అంటాము. ఆర్సీసీ రూఫ్ స్లాబ్స్ అంటే మనం వేసేటువంటి స్లాబ్స్. ఆర్సీసీ అంటే రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్, roofs. అంటే using steel, cement, aggregates, either coarse aggregate or fine aggregates. Coarse aggregate, ఫైన్ అగ్రిగేట్. అంటే ఈ రెండింటి మిక్సింగ్స్తో మనం కోర్స్ అగ్రిగేట్, ఫైన్ అగ్రిగేట్ కలయికతో వేసుకుంటాం. అండ్ శాండ్ విత్ సఫిషియంట్ వాటర్. దీన్ని బట్టి మనము ఆర్సీసీ రూఫ్ వేస్తాం. మన ఫ్లాట్ రూఫ్స్ కింద ఆర్సీసీ రూఫ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకే నడుస్తుంది. దీనికి ముందు, ఇవి రాకముందు, ఈ ప్రజెంట్ డేస్లో ఇవి కాకుండా ముందు రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే టింబర్ రెయిన్ఫోర్స్మెంట్ లేదా లైమ్ కాంక్రీట్ తోటి రెయిన్ఫోర్స్మెంట్ లాగా చేసుకుని దానిపైన స్లాబ్ వేసేవాళ్ళు. దాన్నే దంతుల బిల్డింగ్స్ అని వేసాడు బిఫోర్ డేస్లో. ఇప్పుడు ఆ బిఫోర్ డేస్లో టింబరు ఈ రెయిన్ఫోర్స్మెంట్ వేసేప్పుడు మనం ఏమున్నాయి? మెడ్రాస్ టెర్రేస్డ్ రూఫ్స్, బెంగాల్ terraced roofs, Allahabad terraced roofs etc. వీటిని వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లాట్ రూఫ్స్ బిఫోర్ ఆర్సీసీ రాకముందు వేసాం. ఇప్పుడు ఆర్సీసీలో మనం ఏం చేస్తాం? మినిమమ్
మినిమమ్ స్లోపింగ్ ప్రొవైడ్ చేస్తాం. మినిమం స్లోపింగ్ ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే టు డ్రైన్ ఆఫ్ ద రెయిన్ వాటర్ని మనం పక్కకి నెట్టివేయడానికి. పడ్డ నీళ్ళు అక్కడే ఉంటే బిల్డింగ్ స్ట్రక్చర్కి డ్యామేజ్ అవ్వకుండా పడ్డట్టు ఒకవైపు వాటర్ అంటారు దాన్నే మనం అనేదాన్ని డ్రైన్ ఆఫ్ ద వాటర్. స్మాల్ లిటిల్ బిట్ స్లోపింగ్ పెట్టుకొని ఆర్సీసీ రూఫ్స్ని మనం వేస్తాం. గతంలో ఈ రాకముందు ఇవన్నీ వాడేవాళ్ళం, ఇప్పుడు ప్రజెంట్ డేస్ ఇలా. ఇది ఎక్కువగా ఎక్కడ వాడతామంటే మోడరన్ రెయిన్ఫాల్ అంటే అర్థం ఏంటి? ఎక్కువ కాదు, తక్కువ కాదు, మీడియం రెయిన్ఫాల్ ఉన్న దగ్గర ఈ ఆర్సీసీ రూఫ్స్ వేసుకుంటాం. కాబట్టి అది ఫ్లాట్ టెర్రేస్డ్ రూఫ్స్. నెక్స్ట్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్లాట్ రూఫ్స్ మోడరన్ రెయిన్ఫాల్ ఉన్న దగ్గర అడాప్ట్ చేస్తాము. దీన్ని ఈ మెటీరియల్స్ ఉపయోగించి స్టీలు, సిమెంటు, శాండ్, అగ్రిగేట్స్ ఉపయోగించి మనం వేసుకుంటామని చెప్పుకుంటున్నాం. అది ఫ్లాట్ రూఫ్స్ అండ్ ఆర్సీసీ రూఫ్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రూఫ్స్. పిచ్డ్ రూఫ్స్. టైప్స్ ఆఫ్ పిచ్డ్ రూఫ్స్. టైప్స్ ఆఫ్ పిచ్డ్ రూఫ్స్ లేక వచ్చేసరికి దే కెన్ డివైడ్ అండ్ పిచ్డ్ రూఫ్స్ ఎక్కడ వేస్తామంటే ఎక్సెస్ ఆఫ్ రెయిన్ఫాల్. ఇందాక ఫ్లాట్ రూఫ్స్ ఎక్కడన్నా మోడరన్ రెయిన్ఫాల్ అంటే అటు ఇటు కాకుండా ఎక్కువ కాదు, తక్కువ కాదు. మోడరన్ అంటే మీడియం అని అర్థం. ఆ రెయిన్ఫాల్ దగ్గర ఆర్సీసీ రూఫ్ స్లాబ్ దాన్నే ఫ్లాట్ స్లాబ్స్ అని అన్నాం, ఫ్లాట్ రూఫ్స్ అని అన్నాం. ఫ్లాట్ రూఫ్స్ వేసుకొని మినిమం గ్రేడియంట్ పెట్టుకొని అంటే రెయిన్ఫాల్ వెళ్ళిపోవడానికి డ్రైన్ ఆఫ్ ద రెయిన్ వాటర్ మినిమం గ్రేడియంట్ పెట్టుకొని ఫ్లాట్ రూఫ్స్ని అడాప్ట్ చేస్తున్నాం. ఈ పిచ్డ్ రూఫ్స్ ఎక్కడ అడాప్ట్ చేస్తారంటే ఎక్సెస్ ఆఫ్ రెయిన్ఫాల్, ఎక్కువ వర్షాలు, స్నో కానీ ఇవి ఎక్కువగా ఉన్న మంచు ప్రాంతాల్లో పిచ్డ్ రూఫ్స్ అంటే పిచ్డ్ రూఫ్స్ ఆర్ లీన్డ్ రూఫ్ అంటాం. లీన్ టు రూఫ్ అని అంటాం. ఎక్కడ దీన్ని వాడేదంటే ఎక్సెస్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉన్న దగ్గర. దీంట్లో అగైన్ మళ్ళీ మనం డివైడ్ చేసింది ఏమనంటే లీన్ టు రూఫ్, గేబుల్డ్ రూఫ్స్ అండ్ హిప్డ్ రూఫ్స్గా డివైడ్ చేసాం మనం. ఈ పిచ్డ్ రూఫ్స్ని ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్న దగ్గర మళ్ళీ దీన్ని లీన్ టు రూఫ్, గేబుల్ రూఫ్ అండ్ హిప్డ్ రూఫ్గా మనం దీన్ని డివైడ్ చేసాం. ఇక్కడ ఈ లీన్ టు రూఫ్ వచ్చేసరికి స్లోపింగ్ రూఫ్, స్లోప్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాము. ఇలా బిల్డింగ్ ఉందనుకోండి, ఇది గ్రౌండ్ లెవెల్ అనుకుంటే దీనికి మనం ఈ విధంగా వేసేదాన్ని అంటే మనం బిల్డింగ్కి ఎక్స్టెన్షన్ వరండా వాల్ హైట్ ఎక్కువగా లేకుండా ఈ ఒకవైపు ఎక్కువ ఉంటుంది. మనం మెయిన్ బిల్డింగ్ వరండాకి అంటించి లీన్ టు రూఫ్ అంటే స్లోపింగ్ ప్రొవైడ్ చేసి వేసుకోవడాన్ని దీన్నే లీన్ టు రూఫ్ అంట. అంటే ఈ వాల్ హైట్ వేరుగా ఉంటుంది, ఈ వాల్ హైట్ వేరుగా ఉంటుంది. జస్ట్ లైక్ చెప్పాలంటే మరి గేదెలకి వాటికి వేసే వరండాలు కొస్తాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా వేయటాన్ని మనం లీన్ టు రూఫ్ అనే ఎక్కువ వర్షం ఉన్నప్పుడు అడిషనల్గా కావాల్సినప్పుడు వేసుకుంటా ఉంటాం. దీని స్పాన్ తక్కువగా ఉంటుంది, 3 మీటర్స్ దాకా వేసుకోవటం అవి జరుగుతుంది. ఇది లీన్ టు రూఫ్. నెక్స్ట్ గేబుల్డ్ రూఫ్ అంటే ప్రొవైడింగ్ స్లోప్ వన్ సైడ్ ఓన్లీ. దిస్ ఈజ్ కాల్డ్ లీన్ టు రూఫ్ అంటే ప్రొవైడింగ్ స్లోప్ వన్ సైడ్ ఓన్లీ అని రాసి ఫిగర్ వేయాలి. ప్రొవైడింగ్ స్లోప్ వన్ సైడ్ ఓన్లీ. నెక్స్ట్ గేబుల్డ్ రూఫ్ అంటే ప్రొవైడింగ్ స్లోప్ బోత్ సైడ్స్.
ఈ విధంగా మనకి గేబుల్ రూఫ్ కనపడుతుంది. ప్రొవైడింగ్ స్లోపు బోత్ సైడ్స్. ఎందుకు ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు నీకు రెయిన్ పడ్డట్టు వెళ్ళిపోవడానికి మనం స్లోపు ప్రొవైడ్ చేసుకున్నాం. ఆపోజిట్ సైడ్ వాల్స్ ఈజ్ ఈక్వల్. దీనికి ఎదురెదురుగా ఉండే గోడ హైట్ ఈక్వల్గా ఉంటుంది. రూఫ్ వచ్చేసి పైన అలా పోతూ ఉంటుంది. నెక్స్ట్ హిప్డ్ రూఫ్స్ అంటే ప్రొవైడింగ్ స్లోపు 4 సైడ్స్. ప్రొవైడింగ్ స్లోప్ 4 సైడ్స్. ఈ జనరల్గా మనకి ఎక్కడ ఉంటాయంటే మన ఎవ్రీ టౌన్లో బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి బిల్డింగ్స్ అన్నీ ఈ పిచ్డ్ రూఫ్స్, లింట్ రూఫ్, గ్లేబుల్ రూఫ్తోనే మనకు ఉంటాయి. మన ఎంఆర్ఓ ఆఫీసులు కానీ పాత లాడ్జ్ సెంటర్లు ఉన్నటువంటి పెంకులు వేసి ఉన్నాయి, ఈ రూఫ్స్తోనే ఉంటాయి. ఇప్పుడు మనం కట్టేటువంటి మొట్టమొదటి చెప్పుకున్నటువంటి ఫ్లాట్ రూఫ్స్. ఈ పిచ్డ్ రూఫ్స్ కింద వుడెన్ రెయిన్ఫోర్స్మెంట్, టింబర్ రెయిన్ఫోర్స్మెంట్ అన్నది అది ప్యానల్స్ లాగా వేసుకొని వస్తేనే మనకి ఇది నిలబడుతుందన్న. ఇది 4 సైడ్స్ అంటే ఎలా వస్తుంది? 4 సైడ్స్ వాల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది రూఫ్. ఇటు వచ్చింది, ఇటు కూడా మనకి స్లోప్ వస్తుంది. అంటే మధ్యలో దీనికి సపోర్ట్ లాగా చేసుకొని మధ్యలో ఫ్లాట్గా ఉంటుంది కొంత. 4 సైడ్స్ అంటే ఈ సైడ్ స్లోప్ దిగుతుంది. ఇదే రూమ్ అనుకుంటే రూమ్కి ఈ సైడ్ ఫ్రంట్ సైడ్ మధ్యలో ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం హిప్డ్ రూఫ్ అని అంటాం. అంటే దీనికి రాయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే 4 సైడ్స్ వాల్స్ ఈక్వల్గా ఉంటుంది హైట్. ఈ స్లోపింగ్ అనేది 4 సైడ్స్ ప్రొవైడ్ చేస్తాం. దేనికోసం అంటే రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంది కాబట్టి వాటిని ఎక్కువగా డ్రైన్ ఆఫ్ చేయడానికి, వాటర్ని పైన ఉండకుండా కిందకి కొట్టేయడానికి రూఫ్ పెడితే ఈ రూఫ్లో ఆటోమేటిక్గా నీకు నీళ్ళు కిందకి అనేది వెళ్ళిపోతాం. అగైన్ మళ్ళీ గ్లేబుడ్ రూఫ్ని ఇంకా 4 చేసాం మనం. గ్లేబుడ్ రూఫ్స్ని 4. కాలర్ రూఫ్, డబుల్ కాలర్ రూఫ్, ఇలా దీన్ని చేసాం ఈ రూఫ్లో. దీనికి ఎందుకు చేసామంటే 3 మీటర్స్ టు 5 మీటర్స్ వరకు మనం ఈ రూఫుల్ని అడాప్ట్ చేస్తూ ఉంటాం. 3 నుంచి 5 మీటర్స్ వరకు ఉన్న వాటికే ఈ పిచ్డ్ రూఫ్స్లో వెరైటీస్ని మనం లీంట్ రూఫ్, గేబుల్ రూఫ్, హిప్డ్ రూఫ్ని వాడుకుంటూ ఉంటాము. అంతకు మించితే మనం ఏం చేస్తాము, స్పాన్ మారుతుంది కాబట్టి మనం ఇచ్చిన దాంట్లో ఇక్కడ కింగ్ పోస్ట్ మరియు క్వీన్ పోస్ట్కి వెళ్ళాలి, రికమెండ్ చేయాలి. కింగ్ పోస్ట్ లేదా క్వీన్ పోస్ట్ను మనం రికమెండ్ చేయాలి. ఇంతకన్నా ఎక్కువ స్పాన్ వస్తే వేసామంటే మనకు లోడ్ సరిపోకుండా వైబ్రేషన్స్ రావటం అటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ వైబ్రేషన్స్ అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, టైప్ ఆఫ్ రూఫ్ని మారుస్తున్నాం. ఇవన్నీ పోయిన తర్వాత మనం ఏం చేసుకుంటాం, ఇంత కాదు ఇదన్నా అంటే ఫ్లాట్ రూఫ్స్ మొట్టమొదటి మనం చెప్పినటువంటి ఫ్లాట్ ఆర్సీసీ రూఫ్స్ మరి ఎక్కువ సూటబుల్. ఎందుకంటే దానికి స్పాన్లో రెస్ట్రిక్షన్స్ లేదు, ఎంత స్పాన్ అయినా వేసుకోవచ్చు, ఎంత రెయిన్ఫోర్స్మెంట్ అయినా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ మనకి పాత రోజుల్లో ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. మన ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ప్రతి ఒక్క ఊర్లో బ్రిటిష్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు జరిగే ఉన్నాయి. ప్రతి చోట బ్రిటిష్ కన్స్ట్రక్షన్లో మనకి ప్రతి ఊర్లో ఇటువంటి రూమ్స్ అనేవి ఉన్నాయి. మన తాలూకా, మన గుంటూరులో వచ్చేసరికి మన తాలూకా పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే అక్కడ ఎంఆర్ఓ ఆఫీసే ఉన్నాయి కదా అవి, ప్లస్ తర్వాత మన ఏసీ కాలేజీ లోపల ఇంక్లైన్ రూఫ్ ఉన్నాయి. అవన్నీ గతంలో బ్రిటిష్ హయాంలో కట్టినటువంటివి అన్నమాట. వాటన్నిటికీ ఏమంటే ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని హైట్ ఎక్కువ ఉండటం వల్ల రూమ్ లోపల కూలింగ్ కూడా ఉంటుంది. అదొక రూఫ్. కాకపోతే రూఫ్ మెటీరియల్ దొరికేది మనం అన్నీ చూసుకోవాలి. కాబట్టి ఈ రోజుల్లో మనకి స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్కి కావాల్సిన సిమెంట్ కానీ, శాండ్ కానీ, గ్రావెల్ కానీ ఆర్డర్ ఇస్తే వస్తున్నాయి. ప్లస్ అన్నిటికీ కన్స్ట్రక్షన్ పక్కాగా ఉంటుంది. కాబట్టి మనం ఆర్సీసీ రూఫ్స్నే, అంటే ఆర్సీసీ మీన్స్ ఫ్లాట్ రూఫ్స్ని మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం.
ఈ కింగ్ పోస్ట్ ట్రస్సులు, ఈ క్వీన్ పోస్ట్ ట్రస్సులు ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే మనకి గోడౌన్స్, లేకపోతే ఫ్యాక్టరీస్, జిన్నింగ్ మిల్స్ అంటే, లేకపోతే కాటన్ మిల్స్ అంటే వీటిల్లో హైట్ ఎక్కువ ఉంటుంది. లారీ కూడా లోపలికి వెళ్ళాలి అంటే ఫ్లాట్ రూఫ్స్ వేయకూడదా అని అంటారు. వేయచ్చు కానీ దానికి విండ్ ఫోర్స్ అవి ఎక్కువగా హైట్ ఉండేసరికి దాన్ని అవాయిడ్ చేయడానికి కష్టం అవుతుందని చెప్పేసి మనం వేస్తాం. ఇవి వేసుకుంటే మనకి పైన లోడ్ తక్కువగా ఉంటుంది, స్పాన్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ స్టీల్ ట్రస్ మీదే మనకి డిపెండ్ అయి ఉంటాయి. ఇది అయిన తర్వాత కింగ్ పోస్ట్ ట్రస్. కింగ్ పోస్ట్ ట్రస్, దీని కింగ్ పోస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే స్పాన్ 5 to ఇందాకటి దాకా 3 to 5, 3.6 or 3 to 5 మీటర్స్ వరకు మనం ఉన్నటువంటి హిప్డ్ రూఫ్స్, గేబుడ్ రూఫ్స్, లీన్ టు రూఫ్లను వాడుతున్నాం. ఇక్కడ 5 మీటర్స్ దాటిందంటే ఈ స్పాన్ అనేది కరెక్ట్గా కాదని అర్థం. 5 మీటర్స్ నుండి 5 to 9 మీటర్స్ వరకు కింగ్ పోస్ట్ని సజెస్ట్ చేస్తాం. కింగ్ పోస్ట్ ట్రస్ని మనం సెలెక్ట్ చేస్తాం. కింగ్ పోస్ట్ ట్రస్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఈ కింగ్ పోస్ట్ ట్రస్కి ఆ ట్రస్ దాని డిజైన్ అది వేరుగా ఉంటుంది. డిజైన్ వేసుకోవాలి మనం. స్పాన్ ఎంత అంటున్నాము? 5 meters to 9 meters. ఈ విధంగా ఉంటుంది కింగ్ పోస్ట్ ట్రస్. ఈ ట్రస్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఏంటంటే వెయిట్ ఎక్కువ. అది కూడా అని చెప్పేసి మనం ఎంత వేస్తున్నాం? 5 to 9 మీటర్స్ వరకు. అది దాటిన తర్వాత మళ్ళీ పోస్ట్ మారుతుంది. దీంట్లో ఈ భాగాలు వచ్చేళ్ళకి ఇది టై బీమ్ అంటాము. అంటే సింపుల్ రఫ్ స్కెచ్ చేశాను, ఇది నాట్ ఏ కంప్లీట్ ఫిగర్. దీన్ని మనం మామూలుగా జనరల్గా డ్రాయింగ్ షీట్ మీద మనం వేయించి పిల్లల చేత పైన పెడతా ఉంటాము. బోర్డులో రూమ్లో కూడా పేస్ట్ చేయటం, అంటియటం కూడా చేస్తాము. అది డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మనం వేసుకుంటే చాలా నీట్గా పార్ట్స్ అన్ని ఇక్కడ మీకు అర్థం కావడం కోసం సింపుల్ లైన్ డయాగ్రామ్ లాగా వేసాను అన్నమాట. ఇది టై బీము, ఇదేమో కింగ్ పోస్ట్. మెయిన్ మనం చెప్పుకుంటున్నది అదే పోస్ట్. ఇది కామన్ రాఫ్టర్. ఇది రిడ్జ్ కవర్. కవర్ అంటే రెండు వెళ్ళి ఇలా కూర్చున్నప్పుడు ఈ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఈ గ్యాప్లో వర్షం లోపలికి వచ్చేట్టుగా లోపల ఒక కవర్ అనేది ఉంటుంది, రిడ్జ్ కవర్. దాన్ని వేసి పెట్టేస్తే వర్షం దాని మీద పడి దీని మీదకి వచ్చేస్తుంది. ఈ వీటిని పర్లిన్స్ అంటాం.
అంటే ఇందాక చెప్పినట్టు మనం ఫ్లాట్ రూఫ్స్లోకి వచ్చేసరికి మనం ఏమంటున్నాం, ఆర్సీసీ కాకపోతే టింబర్ రెయిన్ఫోర్స్మెంట్ వాడుతున్నాం, లేదా లైమ్ కాంక్రీట్ అని. అలాగే ఇక్కడ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్, ఈ పర్లిన్స్ ఇవన్నీ ఉడని పెట్టుకుంటాం మనం. పోస్ట్ అయితే కింగ్ పోస్ట్ వేసాము, దీని మీద ఉడని పెట్టుకొని పైన ఇదంతా రూఫ్ కవరింగ్, కామన్ రాఫ్టర్ తర్వాత ఇదంతా పర్లిన్స్, ఇది రూఫ్ కవరింగ్. రూఫ్ కవరింగ్ దేంతో వేస్తాం, సిమెంట్ రేకులు కానీ, అదే ఆస్బెస్టాస్ షీట్స్, ఏసీ షీట్స్ అంటాం, ఆస్బెస్టాస్. ఆర్ మ్యాంగళూరు టైల్స్ అంటే అవి పెంకులు, టైల్స్ అంటే బంగ్లా టైల్స్ అని ఇలా అనలే. లేదా జిఐ షీట్స్ కూడా మనం వాడుతున్నాం, జిఐ షీట్స్, గ్యాలోనైజ్డ్ ఐరన్ షీట్స్, ఇవన్నీ రూఫ్ కవరింగ్కి వాడుతూ ఉంటాం అన్నమాట. ఈ కింగ్ పోస్టు, ఇది టై బీమ్, ఇది స్ట్రట్స్, ఇది ప్రిన్సిపల్ రాఫ్టర్, ఇది వాల్. బోత్ సైడ్స్ వాల్ మీద మనకి ఈ కింగ్ పోస్ట్. ట్రస్ అయితే ఇది ట్రస్, దీనికి వుడెన్ క్లీట్స్ అంటాం, వీటిని వుడెన్ క్లీట్స్. వీటి సపోర్ట్స్తో మనం ఇక్కడొక క్లీట్, ఇక్కడొకటి. ఇందులో ఈ స్టీల్ ట్రస్ వేసిన తర్వాత దీని మీద మెయిన్ బార్స్ వేసి, దీనిపైన కామన్ రాఫ్టర్ వేసి, దానిపైన పర్లిన్స్ వేసిన తర్వాత రూఫ్ కవరింగ్ వేస్తాం. రూఫ్ కవరింగ్ వేసిన తర్వాత ఇది కింగ్ పోస్ట్ ఉంది. ఇది ఇందులో మెయిన్ ఉన్నది ఇది కింగ్ పోస్ట్, ఈ స్ట్రట్స్, ఇది టై బీము, ప్రిన్సిపల్ రాఫ్టర్, కామన్ రాఫ్టర్. ఇవి వచ్చేసరికి యూ బోర్డ్స్. బోర్డ్స్ అంటారు. అంటే మన సూరు అంటాం కదా, మనకి అడ్డం ఉండడానికి వర్షం కొట్టిన లోపలికి సన్ సైడ్, మామూలు ఆర్సీసీ అయితే సన్ సైడ్ లింటల్ అంటాము, దీనికి యూ బోర్డ్స్ అంటారు. ఇది కింగ్ పోస్ట్ ట్రస్. మనకి ఈ కింగ్ పోస్ట్ ట్రస్ యొక్క ఇంపార్టెన్స్ ఏమని చెప్పా, దీని స్పాను 5 to 9 మీటర్స్. 5 మీటర్స్ ఎప్పుడైతే దాటిందో అప్పుడు దాకా మనం ఇందాక చెప్పినటువంటి లీనెడ్ రూఫ్, గేబుల్ రూఫ్, హిప్పుడు రూఫ్ ఇవి ఆడుకుంటున్నాం. ఆడ నుంచి వచ్చే అవన్నీ ఎక్కడి నుంచి 3 to 5 మీటర్స్ స్పాన్, 3 to 5 మీటర్స్ స్పాన్ వరకు అవి వాడుతూ ఉన్నాం. అది దాటిందంటే ఇది కింగ్ పోస్ట్ యొక్క లెంత్ ఎక్కువైనప్పుడు, అదే స్పాన్ ఎక్కువైనప్పుడు, 5 మీటర్స్ దాటి 9 లోపు ఉన్నప్పుడు, మళ్ళీ 9 దాటితే వేరే పోస్ట్ని మనం ఇక్కడే ఇచ్చాం కింద, క్వీన్ పోస్ట్ అని చెప్పేసి క్వీన్ పోస్ట్ని సజెస్ట్ చేయవలసి వస్తుంది. దీంట్లో ఏమన్నా తీరే, ఒక కింగ్ పోస్ట్ ఉంటుంది, 2 స్ట్రట్స్ ఉంటాయి, ఒక టై బీమ్ ఉంటుంది, ఒక ప్రిన్సిపల్ రాఫ్టర్ ఉంటుంది, అది స్టీల్ ట్రస్. దానిపైన మనం పర్లిన్స్ అంటే వుడెన్ క్లీట్స్, దీనికి సపోర్ట్గా వుడెన్ క్లీట్స్ వేసుకొని, పైన రూఫ్ కవరింగ్ వేసుకొని, దీనికి ఒక రిడ్జ్ కవర్ ప్రొవైడ్ చేసుకొని వేస్తాము. ఎక్సెస్ రెయిన్ఫాల్ ఏమైనా ఉంటుందా దీని మీద, రెయిన్ పడ్డప్పుడు ఉండటానికి ఛాన్స్ ఉందా, లేదు. ఇవన్నీ ఎక్కువగా ఎక్కడ ఉంటాయి, మనం చర్చెస్, కాటన్ మిల్స్, గోడౌన్స్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. చాలా చల్లగా ఉంటుంది, ఏరియా స్పేస్ ఎక్కువగా ఉంటుంది కదా. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ కింగ్ పోస్ట్ ట్రస్. నెక్స్ట్ క్వీన్ పోస్ట్ ట్రస్. క్వీన్ పోస్ట్ ట్రస్ ఎప్పుడు వాడతాము అంటే, దీని స్పాన్ మారిపోయినప్పుడు 3 to 5 అంటే లీనెడ్ టు రూఫ్లు అయ్యి, గేబుల్డ్, ఇప్పుడు లీనెడ్ టు రూఫ్ వాడాము. అది కాకుండా 5 to 9 అంటే కింగ్ పోస్ట్ వాడుతున్నాము. 9 to 14 స్పాన్ పెరిగినప్పుడు క్వీన్ పోస్ట్ ట్రస్ వాడుతున్నాం. 9 to 14 క్వీన్ పోస్ట్ ట్రస్, 9 to 14 మీటర్స్. 9 మీటర్స్ దాటిన దగ్గర నుంచి 14 మీటర్స్ స్పాన్ వరకు యూ హ్యావ్ టు సజెస్ట్ క్వీన్ పోస్ట్ ట్రస్. ఈ లోపు ఉన్నదానికి కింగ్ పోస్ట్ ట్రస్నే వాడుతున్నాం, క్వీన్ పోస్ట్ ట్రస్. అయితే ఇక్కడ క్వీన్ పోస్ట్ ట్రస్ కూడా మనకి కింగ్ పోస్ట్ లాగే ఉంటుంది, కానీ కొంచెం చేంజ్ ఉంటాయి. మొత్తం ప్రిన్సిపల్ రాఫ్టర్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి.
కాకపోతే స్టీల్ స్ట్రెస్లోకి వచ్చేసరికి మనకి ఇది ఇక్కడ క్వీన్ పోస్ట్, ఇవి క్వీన్ పోస్ట్లు, ఇవి స్ట్రట్స్ మామూలుగానే స్ట్రట్స్. ఇది టై బీము, ఈ యాక్చువల్గా టై బీము, కామన్ రాఫ్టర్ ఇవన్నీ ఉంటాయి. కింగ్ పోస్ట్కి క్వీన్ పోస్ట్కి లెంత్ పెరిగింది కాబట్టి నీకు సపోర్ట్లు వేసుకొని దాని స్పాన్ని మనం వ్యారీ చేయటానికి, వ్యారీ అంటే లోడ్ని తీసుకొని ఇక్కడ పడ్డ లోడ్ ఎడబడి దీని ద్వారా ఇక్కడ ఈ లోడ్ ట్రాన్స్ఫర్ అయ్యింటే మనం ఆర్సీసీకి భీములు అయితే లింటల్స్ అయితే ఎలా వేసి లోడ్ ట్రాన్స్ఫర్, దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఈ పెరగడం వల్ల లోడు వాటి మీదకి వచ్చి అక్కడి నుంచి ఇటు దిగుతుంది. దిగిన తర్వాత మెయిన్ ప్రిన్సిపల్ రాఫ్టర్ మీదకి వెళ్ళి ప్రిన్సిపల్ రాఫ్టర్స్లో నుంచి వాల్స్లోకి వెళ్ళాలి మనకి. దాని ఉద్దేశంతో ఒకటే పెట్టామనుకో స్పాన్ డిస్టెన్స్, వైబ్రేషన్ వస్తుంది, బెండింగ్ వస్తూ ఉంటుంది. రాకుండా ఉండడానికి ఇందాక ఒకటే కింగ్ పోస్ట్ మధ్యలో అంటే ఇక్కడ 2 వచ్చినాయి క్వీన్ పోస్టులు. ఇది క్వీన్ పోస్ట్, రెండు వచ్చినాయి. ఇక్కడ స్ట్రట్స్ ఆల్రెడీ ఉన్నాయి, వీటికి ఫిక్స్ చేస్తాం, వుడెన్ క్లీట్స్ అవన్నీ వేసుకొని సేమ్ వాల్. డిస్టెన్స్ వచ్చేసరికి ఇక్కడ మనం ఇది రాయాలి. స్పాన్ వచ్చేసరికి 9 మీటర్స్ టు 14 మీటర్స్. ఇది క్వీన్ పోస్టర్స్. దీంట్లో కూడా సేమ్ ప్రొసీజర్. ఒక క్వీన్ పోస్ట్ వాల్స్ మీద వేసుకొని స్ట్రట్స్ ఉంటాయి, టై బీమ్ ఉంటుంది, ప్రిన్సిపల్ రాఫ్టర్ ఉంటుంది, కామన్ రాఫ్టర్ ఉంటుంది, రూఫ్ కవరింగ్ ఉంటాయి, పర్లిన్స్ ఉంటాయి, క్లీట్స్ ఉంటాయి, రిడ్జ్ కవరు అన్నీ యాజ్ చీజ్గా ఉంటాయి. కాకపోతే డిజైన్లో మార్పు ఉంటుంది కొంచెం. కింగ్ పోస్ట్కి క్వీన్ పోస్ట్కి డిజైన్ వచ్చేసరికి కొంచెం డిఫరెన్స్ చూపించాం. ఇది రెయిన్ఫాల్ కూడా ఎక్కువగా లేకుండా, ఇది కూడా మనం ఎక్కువగా ఈ జిన్నింగ్ మిల్స్, కాటన్ మిల్స్, మిర్చి యార్డ్స్ ఇటువంటి వాటిల్లో ఓపెన్గా ఉండే వాటిల్లో వేసుకొని వాల్స్ మీద కింద కిటికీలు లేకపోయినా కానీ పెట్టుకొని ఉండగలం అన్నమాట. దీని స్పాను ఈ విధంగా ఉంది. ఇక ఇంతకన్నా మించి ఎక్కువ వచ్చినాయంటే రూఫ్స్లో మనం జనరల్గా మనం వాడేటువంటిది ఇప్పుడు మన బిల్డింగ్స్ వాటికి ఆర్సీసీ రూఫ్. ఆర్సీసీ రూఫ్ ఎంత స్పాన్ అయినా ఎంత ఇదైనా స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకొని రూములు చేసుకుంటూ ఇదే ఇప్పుడు మన కాలేజ్ బిల్డింగే ఉంది. ఈ బ్లాక్ ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంది. కాకపోతే మధ్యలో మనం ఏం చేస్తున్నాం, పార్టీషన్స్ రూమ్స్గా చేసుకొని ఒక రూమ్కి ఒక రోజు ఆర్సీసీ రూఫ్ స్లాబ్ వేసుకున్నాం. దాన్నే ఫ్లాట్ రూఫ్స్ కింద వస్తుంది. వేసుకుంటే వెళ్తా ఉన్నాం, కంటిన్యూషన్ చేస్తున్నాం. దానిపైన వెదర్ ప్రూఫ్ కోర్స్ అని ఉంటుంది. ఆర్సీసీ రూఫ్కి వేసినప్పుడు వెదర్ WATHER వెదర్ ప్రూఫ్ కోర్స్. వెదర్ ప్రూఫ్ కోర్స్ అంటే ఏంటి, వెదర్లో ఉన్నటువంటి ఇటువంటి ఏమన్నా ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగిన ఎయిర్ కానీ లేకపోతే రెయిన్ ఎక్కువ పడ్డప్పుడు కానీ దాని లోపలికి వెళ్లకుండా ఉండడానికి ఆ కోర్స్ ఉంది. వాటర్ ప్రూఫ్ లిక్విడ్ అని అంటున్నాం. ఈ రోజుల్లో వింటానే ఉన్నారు మీరు. స్లాబ్స్ వేసేటప్పుడు లిక్విడ్ వేసి ప్లాస్టరింగ్ చేయండి, ఫ్లోరింగ్ లాగండి అని అంటారు. అవన్నీ వెదర్ ప్రూఫ్ కోర్సులు. వెదర్ని ఆధారం చేసుకొని వాతావరణాన్ని ఆధారం రెయిన్ఫాల్, ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంటే ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్న దగ్గర మ్యాక్సిమం ఇంక్లైన్ రూఫ్స్ సెలెక్ట్ చేసుకున్నాం. మోడరేట్ రెయిన్ఫాల్, మనంతా మోడరేట్ రెయిన్ఫాల్ ఏరియాస్. పడితే ఎప్పుడన్నా ఎక్కువ వర్షాలు ఏదో ఒక సీజన్లో పడతాయి, ముంచేస్తాయి, లేకపోతే వర్షాలు. కాబట్టి మనమంతా జనరల్గా ఫ్లాట్ రూఫ్స్ని సెలెక్ట్ చేస్తున్నాం. మన ఏరియాలో అన్నీ ఫ్లాట్ రూఫ్సే ఉన్నాయి. బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయంటే పక్కాగా ఉన్నాయి కాబట్టి అవి ఉంచుతున్నారు. ఈ చిన్నగా వాటిని రీప్లేస్ చేసి దాని ప్లేస్లో మనం ఫ్లాట్ రూఫ్స్ని సజెస్ట్ చేసి వేసుకుంటా పోతా ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ ఇది దాటి, ఈ స్పాన్ దాటి ఇంకా ఎక్కువ వెళ్ళిన కొద్ది ఏం చేస్తాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టీల్ ట్రస్సెస్ అని ఉన్నాయి. అచ్చంగా స్టీల్, ఇక దీని మీద రూఫ్లు కవరింగ్లు GI షీట్స్ వేసుకుని స్టీల్ మీద వేసుకొని లాగిచ్చి ఇవన్నీ ఏమంటారంటే మిర్చి యార్డ్స్, గోడౌన్స్, పెద్ద పెద్ద మార్కెట్ యార్డ్స్, ఇటువంటివన్నీ వ్యవసాయ మార్కెట్లు ఇవన్నీ ఉన్న దగ్గర మనం వాడుకుంటూ ఉంటాం. కాబట్టి కింగ్ పోస్టు ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రడక్షన్, డెఫినేషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ రూఫ్స్లో పిచ్డ్ రూఫ్స్, ఫ్లాట్ రూఫ్స్ని 1 ఆఫ్ ద నెంబర్ ఆర్సీసీ రూఫ్.
కింగ్ పోస్ట్ క్వీన్ పోస్ట్ ఇవన్నీ మనకు ఉన్నటువంటి అవైలబిలిటీ ఉన్నటువంటి వేసుకోవాలి. ఇది దాటిందంటే స్టీల్ ట్రస్సెస్ వాడుకోవాలి. అందులో వేరే పార్ట్స్ ఆఫ్ స్టీల్ ట్రస్సెస్ ప్యానల్స్ యూజ్డ్ ఫర్ డిఫరెంట్ స్పాన్స్. ఈ స్పాన్ పెరిగే కొంది చిన్న చిన్న స్పాన్లు కూడా ఉండొచ్చు, 3 మీటర్స్ అవి 2 స్టీల్ ట్రస్సులు వేసుకుంటాం. డిస్టెన్స్ పెరిగింది కాబట్టి ఈ బ్లాకే వేయాలనుకున్నప్పుడు ఒకటి కాకుండా మధ్యలో సపోర్ట్స్ ఇచ్చుకుని వర్టికల్ సపోర్ట్స్ స్టీల్ ట్రస్సెస్ వేరియస్ స్టీల్ ట్రస్సెస్ మనం అడాప్ట్ చేసుకుంటూ పోతూ ఉంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మన ఈ స్టీల్ ట్రస్సెస్ నెక్స్ట్ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ స్టీల్ ట్రస్సెస్ వచ్చేసరికి ఎక్కువగా మనకి రూఫ్ కవరింగ్ టైల్స్ కానీ వేయటానికి లేదు. ఏం వేస్తాము, జిఐ షీట్స్ కానీ జిఐ షీట్స్ ఆర్ ఏసీ షీట్స్. జిఐ షీట్స్ మరియు ఏసీ షీట్. జిఐ అంటే గ్యాల్వనైజ్డ్ ఐరన్ షీట్స్, ఏసీ షీట్స్ అంటే ఆస్బెస్టాస్ సిమెంట్ షీట్స్ అంటే సిమెంట్ రేకులు అంటారే అవి. జిఐ షీట్స్ అంటే మన రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారాల మీద వేసిన బ్లూ కలర్లు ఇవన్నీ జిఐ షీట్స్ కింద వస్తాయి. స్పాన్ పెరిగే కొంది మనం ఈ రెండింటిని వాడుకుంటూ ఉంటాం. అయితే వీటిల్లో మెథడ్స్ ఆఫ్ రిక్వైర్మెంట్, వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్ ఫర్ ద రూఫ్ కవరింగ్. మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ రూఫ్ కవరింగ్స్. ఏసీ షీట్స్ జిఐ షీట్స్ బిగించడానికి ఏం మెటీరియల్ కావాలి అనేది. తర్వాత టూల్స్ రిక్వైర్డ్ ఫర్ ఏసీ అండ్ జిఐ షీట్స్. ఏమేమి టూల్స్ కావాలి అనేది దీన్ని. తర్వాత వాట్ ఆర్ ద మెథడ్స్ రిక్వైర్డ్ ఫర్ ఏసీ అండ్ జిఐ షీట్స్. ఏసీ అండ్ జిఐ ఎందుకు మెథడ్స్ ఏం తీసుకుంటారు, కింగ్ పోస్టా క్వీన్ పోస్టా లీనిడ్ రూఫా లేకపోతే హిప్పుడు రూఫా అనేది మెథడ్. ఆ మెథడ్లో మనకి ఈ టూల్స్ ఈ రూఫ్ కవరింగ్ మెటీరియల్ ఏది కావాలనేది కూడా మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం. అదైన తర్వాత మనకి అసలు బేసిక్గా రూఫ్ కవరింగ్కి ఏం మెటీరియల్ కావాలంటే మనకి ఏమేమి ఉంటాయి రూఫ్ కవరింగ్ మెటీరియల్కి, ఆర్సీసీ స్లాబ్, జిఐ షీట్స్, ఏసీ షీట్స్ ఎక్సెట్రా అనుకుందాం. ఇంకేమన్నా అంటే తాటాకులు, తాచ్ అంటారు దాన్ని. తాటాకులతో కూడా మనం రూఫ్ కవరింగ్ మొన్నటిదాకా మన ఏరియాలో అన్ని పూరిళ్ళు అయి ఉండే అది కూడా ఒక వన్ ఆఫ్ ద రూఫ్ కవరింగ్. రీడ్ స్ట్రా బండిల్స్ అంటే జమ్ము తుంగ ఏదో అంటారు కదా, ఐడియా ఉందా? తుంగ జమ్ములాగా ఉంటుంది, తాటాకులు కాకుండా కొంచెం తుంగతో పూరిల్లో కప్పేస్తారు కదా, దాన్ని రీడ్ స్ట్రా బండిల్స్ అంటారు అన్నమాట. అటువంటివన్నీ మనం ఉపయోగించి మెటీరియల్స్ వేస్తాం. అందుకని వాట్ ఆర్ ద మెథడ్స్ రిక్వైర్డ్ ఫర్ ఏసీ షీట్స్ అండ్ జిఐ షీట్స్ కాకుండా రూఫ్ కవరింగ్. వాట్ ఆర్ ద మెథడ్స్ రిక్వైర్డ్ ఫర్ రూఫ్ కవరింగ్స్. బేసిక్గా ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకున్నాం. కానీ ఏం మెథడ్స్ కావాలి, ఎందుకు మెథడ్స్ కావాలంటే ఈ టైప్ ఆఫ్ రూఫ్ కవరింగ్ ఇప్పుడు తాటాకులు వేసేస్తున్నాం, దాని రూఫ్ కవరింగ్ ఏ మెథడ్ కావాలి, తాళ్ళు పెట్టి కట్టి కర్రలు పెట్టి దానిపైన. అదే జిఐ షీట్స్ లేకపోతే ఏఐ షీట్స్ అంటే తాళ్ళు పెట్టి కడితే అవుతుందా, రివిటింగ్ వేయాలి, దాని మెటీరియల్ దాని డ్రిల్లింగ్ మిషన్ ఇట్లా. కాబట్టి మనం ఏంటంటే వాట్ ఆర్ ద మెథడ్స్ రిక్వైర్డ్ ఫర్ ద రూఫ్ కవరింగ్. లాస్ట్ వెదర్ ప్రూఫింగ్ కోర్స్ ఫర్ weatherproofing course for RCC roofs లా. ఇది కంపల్సరీ. ఎందుకంటే మన అపార్ట్మెంట్స్లో అంటే వేరే స్టేజెస్లో స్లాబ్స్ ఉంటాయి. ఆ స్లాబ్స్ కాకుండా పైన వేసేటువంటి రూఫ్కి గాలి వాటర్ పైన పోయే కొంది ఫోర్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. బయట పైకి వెళ్ళే కొంది ఏమవుతుంది, ఫోర్స్ గాలి ఎక్కువ వస్తుంటుంది. అక్కడ గాలి వచ్చినప్పుడు కానీ పడ్డది ఇంపాక్ట్ పైనుంచి డైరెక్ట్గా రెయిన్ వాటర్ పడ్డా కానీ దాన్ని అక్కడ నుంచి ఆ బరువు వచ్చి అక్కడ డ్రాప్ అయిపోతుంది కాబట్టి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రెజర్ ఇవన్నీ తట్టుకొని ఉండడానికి లోపలికి వెదర్ ప్రూఫ్ కోర్సెస్ కంపల్సరీగా ఆర్సీసీ రూఫ్స్
స్లాబ్స్కి వాడవలసి వస్తుంది. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం ఈ స్టీల్ ట్రస్సెస్ దగ్గర నుంచి ఇవన్నీ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.